ఈరోజైతే అసలు కసూరి మేతి వేయాలి, ఇంట్లో అయిపోయింది. నేను ఒకసారి తెప్పించేసుకొని పెట్టుకుంటానండి. కనుక కొత్తిమీర వేయడం అనేది ఏదో ఆప్షన్ వేస్తున్నాను అంతే. కర్రీ అయితే మంచి రుచిగా ఉందండి. ఇప్పుడు ఉప్పు చూసాను, ఉప్పు సరిపోయిందా లేదా అని. సూపర్ ఉందండి. కసూరి మేతి వేస్తే ఇంకా మంచి ఆరోమాతోటి భలే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది కూడా చపాతీలు కూడా కాస్తున్నాను. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మంచిగా నేనైతే చికెన్ కలీ మిర్చి చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒకసారి చికెన్ కలీకి మనకి చికెన్ కలీ మిర్చికి ఏం చేసుకోవాలి, ఏమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఉంచాను, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీడిపప్పు, అలాగే దాంట్లో కాంబినేషన్గా చపాతీ అయితే బాగుంటుందని చెప్పేసి పిండి ఇప్పుడే కలిపాను. బటర్ ఖచ్చితంగా ఉండాలి. నేను అమ్మలో బటర్ తెప్పించుకుంటాను అప్పుడప్పుడుని. పెరుగు కూడా కావాలి. ప్రస్తుతానికి అయితే ముందైతే కొంచెం మామూలుగా వాష్ చేసేసాను. కొంచెం ఉప్పు వేసి అప్పటికప్పుడు ఫ్రెష్ చికెన్ ఎప్పుడైనా సరే కొంచెం ఇలాగా, ఇది వెనిగర్ అన్నమాట. వెనిగర్ తోటి కొంచెం ఉప్పు వేసి మనం చికెన్ని కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసి ఒక పావు గంట నానబెట్టి ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. చికెన్ అయితే నానాలి కదా ఈ లోపలనే. అయితే మనం ఇప్పుడు ఇందులోకి ఎల్లుల్లిపాయలు, ఇందులో మనం కారం అయితే వేయమాట పూర్తిగా. ఇంకా మామూలుగా ఇంకా మనం ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేపుకుందాం. ఇది కొంచెం దోరగా వేగాలి. కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టాను. కొద్దిగా పెరుగు వేసాను, కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం పెప్పర్ పొడి కూడా వేసి, ఉప్పు వేసి, పెరుగు వేసి మనం నానబెట్టాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకొని ఇది రెస్ట్ ఇచ్చేయాలి. కొంచెం పక్కన పెట్టేసుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం పక్కకు పెట్టుకున్నా ఇలాగా. ఈ లోపల మనకి ఎల్లుల్లిపాయలు అవి వేగుతాయి అన్నమాట. ఈలోగా అండి నేను ఇంకా రైస్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. చికెన్ నానబెట్టేసి పక్కన ఉంచాం కదా వెనిగర్ తోటి. ఇది అగర్వాల్ది రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి నేను యూజ్ చేసేది. 6 ప్రీసీట్ కుకింగ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయండి. 1 year వారంటీ ఉంటుంది. ఇదేమో మనకి సెరమిక్ కోటెడ్ పాట్ అన్నమాట. నేనైతే ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటున్నాను. రైస్ కొంచెం పులకాలు తినడానికి అంటే 2 పులకాలు అయితే సరిపోతాయి కదా. చపాతీ కానీ ఇంకా మన ఇష్టం, నూనె లేకుండా కాల్చుకుంటాం కదా. అయితే నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని పెట్టుకుంటున్నాను. ఇందులో మనకి కీప్ వామ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేనైతే ఇది ఆన్ చేసేస్తున్నాను. మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఎక్స్ట్రా అంటే ఆవిరి లాంటిది ఏమైనా స్టీమ్ లాంటిది వస్తే కనుక ఇందులోకి వచ్చేస్తుంది. క్యాప్ నుంచి మనం వాటర్ ఏమైనా ఎక్కువ ఉన్నా తీసేసుకోవడానికి బాగుంటుంది. మీకు మంచి ప్రోడక్ట్ అండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేగాలన్నమాట. ఇదిగోండి, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపేసుకోవాలన్నమాట. ఇది బాగా నానితే బాగుంటుంది. ఇదిగోండి, జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. నానబెట్టిన జీడిపప్పు గోరచ్చని నీళ్ళల్లో అప్పటికప్పుడైతే గోరచ్చని నీళ్ళలో నానబెట్టేసుకోండి. వెనిగర్ వేసి కొంచెం ఉప్పు వేసి చికెన్ నానబెట్టాం కాబట్టి అది ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని వాష్ చేసేసుకుంటే చికెన్ సరిపోతుంది. దాంతోపాటు కొంచెం అల్లం ముక్కలు కొద్దిగా, అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కూడా కలిపి వేయించేసుకోవాలి. వేగాలన్నమాట ఇది. ఇదిగోండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేగిపోయినాయి కదా. కొంచెం చివరికి పెడితే ఆయిల్ అంతా మధ్యలోకి వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను. ఇదేం వేస్ట్ అవ్వదు, మన నెక్స్ట్ కర్రీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇలా పక్కకు లాగేస్తున్నాను అనమాట ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ. ఇది ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకుందాం చల్లారిపోయిన తర్వాత. ఇదిగోండి, పేస్ట్ అయితే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. జీడిపప్పు, ఆనియన్స్ ఇవన్నీ కలిపిన పేస్ట్. ఆ తర్వాత మనం కొంచెం ఆయిల్, ఆల్రెడీ ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో కొంచెం బటర్ వేసి ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ చికెన్ని ఇందులో వేయించాలి. చికెన్ని
రైస్ అయిపోయింది. మన కర్రీ అయ్యే లోపల ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి రైస్ అయిపోతుంది. ఇదిగోండి మనం ఆయిల్లో కొంచెం చికెన్ ఇది వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇందులో మగ్గ పెట్టాలన్నమాట. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మిరియాలతో పెప్పర్ చికెన్ కదా, అందుకు. ఇప్పుడు మనం ఈ చికెన్ అయిపోయింది, పక్కన పెట్టేసి స్టీల్ కళాయి పెట్టేసుకున్నాను కదా. కొంచెం టైం ప్రాసెస్ ఉన్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం బటర్ వేద్దాం. ఇందులో ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి 2 యాలక్కాయలు చితక్కొట్టాను, 4 యాలక్కాయలు పచ్చి వేసాను, పెద్ద యాలక్కాయలు, జాజి పువ్వు, 4 లవంగాలు, బిర్యానీ ఆకు. ఇది కొంచెం వేగాలి. ఇవి వేగినాయి కదా, ఇప్పుడు మనం ఈ జీడిపప్పు పేస్ట్ అనేది వేసేద్దాం. ఇది బాగా కలుపుకోవాలి. దీంట్లో చాలా బాగుంటుందండి గ్రేవీ అయితే. రోటీలోకే కాదు, రోటీలోకి అయితే ఇంకా అసలు సూపర్ అన్నమాట. ఇంకా చపాతీలోకి కానీ రోటీలోకి కానీ మంచి రుచిగా ఉంటుంది. ఇది కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఆల్రెడీ వేగినాయి కాబట్టి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదండి. ముందు కొంచెం చికెన్ మట్టికి మనం ఇలా వేపుకోవాలన్నమాట. అక్కడ కొంచెం టైం పడుతుంది అంతే. బాగా వేపుకోవాలి. ఇది కొంచెం దూరం కలర్ కొంచెం పచ్చివాసన పోయేలా వేపుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్, టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి 1 స్పూన్ షుగర్. ఇది బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చికెన్ వేసేసుకుందాం. ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత మిక్సీలో కడిగిన నీళ్ళు మాట అండి ఇవి. ఈ బాక్స్లో అది పేస్ట్ ఉండిపోద్ది కదా, అది. చూసారా ఎలా ఉందో చికెన్? చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అయితే ఇలా వాటర్ పోసిన తర్వాత మిరియాలు కొంచెం వేపుకొని కూడా మీరు చెక్క ముక్క చేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్రైండ్ మిక్సర్ ఉంది కదా ఈ మిరియాలది, ఇంకా ఇదైతే యూజ్ చేసి కొంచెం మిరియాలు వేస్తున్నాను. మిరియాలు ఘాటు తప్ప, మన పచ్చిమిర్చి ఘాటు తప్ప ఇంకే కారం ఇందులో తగలదు. స్పైసీ కొంచెం వేసామన్న పేరుకి కొంచెం గరం మసాలా వేసుకున్నాం కొద్దిగా, అంతే. ఇప్పుడు ఇది ఉడకాలి. పెప్పర్ ఇష్టపడకపోతే చెప్పలేం, కానీ పెప్పర్ అయితే హెల్త్ కూడా చాలా మంచిది. రెడ్ చిల్లీ కన్నా ఇలా మనం బ్లాక్ పెప్పర్తో కానీ వైట్ పెప్పర్ పొడితో కానీ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి కొంచెం గరం మసాలా వేస్తాను, అంతే అండి. ఇంతకుమించి మనం గరం మసాలా వేసుకోక్కర్లేదు. ఇంక ఇందులో మీకు తెలిస్తే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తప్ప ఇంకేమీ వేయలేదన్నమాట. మనం కొంచెం కలిపి మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం చిక్కగా ఉంది కదా అని కొంచెం వాటర్ వేస్తున్నాను, అంతే. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఈ ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకుని 15 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది.
ఈరోజు అయితే అసలు కసూరి మేతి వేయాలి, ఇంట్లో అయిపోయింది. నేను ఒకసారి తెప్పించేసుకొని పెట్టుకుంటానండి. కానీ ఇంకా కొత్తిమీర వేయడం అనేది ఏదో ఆప్షన్ వేస్తున్నాను అంతే. కర్రీ అయితే మంచి రుచిగా ఉందండి. ఇప్పుడు ఉప్పు చూసాను, ఉప్పు సరిపోయిందా లేదా అని. సూపర్ ఉందండి. కసూరి మేతి వేస్తే ఇంకా మంచి ఆరామాతోటి భలే ఉంటుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి చపాతీలు కూడా కాల్స్తున్నాను. ఇంకా కొంచెం చికెను అంటే గ్రేవీ ఎలా కావాలనుకుంటే ఇది కొంచెం పలచగా ఉంది. సూప్లా కూడా తాగేచ్చేమో, అంత బాగుంది. నిజంగా జీడిపప్పు అది వేసాం కదా, పేస్ట్ పెప్పర్ కూడా అది వేసాం కదా, ఆ ఘాటు అది భలే ఉంది టేస్ట్ అయితే. ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే కాల్చేస్తున్నాను. కొంచెం మైదా పిండిని కొంచెం గోధుమ పిండి రెండు సిరసాగా వేసి చేస్తున్నాను అనమాట. అంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగా వస్తాయని. లేదంటే మీరు హెల్దీగా చేసుకుంటే అచ్చం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే బాగుంటుందని అప్పుడు అక్కమాట చెయ్యం కదా, అలా చేసుకునేటప్పుడు ఒకసారి ట్రై చేద్దామని ఇలా చేస్తాను అనమాట. ఇంకా కూర అయితే మంచి రుచిగా ఉందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే కాల్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కూర అయితే బాగా నచ్చింది నాకు ఉప్పు చూడగానే. ఇదిగోండి బటర్ వేసనమాట, అదే కర్రీ అలా ఉంది, వైట్గా ఉందండి అంటారు మీరు. పెప్పర్ మాట, ఇంకా కొత్తిమీర అది మీకు తెలుస్తుంది కదా. ఎలా ఉంది ఆరోమా? సూపర్ ఉంది కదా. అసలు చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చపాతీలు కాల్చేసాను, రైస్ కలుగ పెట్టాను కదా. వాళ్ళు 2 చపాతీలు కొంచెం రైస్ తినాలనుకుంటే తింటారు, వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇంట్లో లంచ్ అయితే సమ్మర్కి ఇలాగా, అంటే సమ్మర్లో ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలు కొంచెం టైం కేటాయించి ఇలా వాళ్ళకి చేసి పెట్టుకుంటే ఇంట్లో ఉంటారు కదా, బయటకు వెళ్ళరు కదా. ఇంకా ఎప్పుడైనా అయితే సాయంత్రం వెళ్ళాలి మనం రెస్టారెంట్కి అదిని. కానీ మామూలుగా అయితే మటుకి ఇలా అయితే అసలు రెస్టారెంట్ స్టైల్లో చేశానండి. ఇది నేను చికెన్ కాళీ మిర్చి మాట కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. సువాసన అదిరిపోతుంది కదా, ఇలా మొత్తిగానే స్మెల్ వస్తుంది. హారిక అయితే అమ్మ ఏమంటుందో అంతా వచ్చిందన్నమాట సువాసనకి. బయట అంటే బయటికి వెళ్ళింది పెద్దమ్మింటికి. వచ్చేటప్పటికి కూర వేస్తుంది అనమాట. ఎంత మంచి వాసన వస్తుందమ్మా అని చెప్పేసి కూడా తినేసేయండి. ఆకలేస్తుందంట దానికి కూడా. ప్లేట్లు తెచ్చుకోండి, వడ్డీ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని చేశాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.